జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి నరమేధం సృష్టించే అవకాశం ఉందని నిఘా వర్గాలు అలర్ట్ జారీ చేశాయి. ఎల్ఓసి దగ్గర గ్రామాల్ని సైన్యం జల్లెడ పడుతోంది. పంజాబ్లో కూడా పాక్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ విరుచుకుపడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ఎల్ఓసి దగ్గర 80 గ్రామాల్లో భద్రతా బలగాల కూంబింగ్ చేపట్టాయి. పాకిస్తాన్ సరిహద్దు నుంచి భారీగా ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం రావడంతో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు గ్రామాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఆర్మీతో పాటు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ బలగాలు కూంబింగ్ ను చేపట్టాయి. పాకిస్తాన్ 72 టెర్రర్ లాంచ్ ప్యాడ్లను మళ్లీ యాక్టివ్ చేసినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. కథువా జిల్లాలో భద్రతా బలగాల గాలింపు చర్యలు చేపట్టాయి. 2 అనుమానితులు సంచరిస్తున్నారన్న సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఉజ్ నది సమీపంలోని 2 వేర్వేరు ప్రదేశాలలో అనుమానితుల సంచారం ఉన్నట్టు గుర్తించారు. ఉగ్రవాదుల కోసం ప్రతి ఇంటిని గాలిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలపై స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజీ నిఘా పెట్టింది. జుతానా, సోఫైన్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉగ్రవాద కార్యకలాపాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాయి భద్రతా బలగాలు. ఈ సంవత్సరం ఈ ప్రాంతాల్లో 2 ఎన్కౌంటర్లు జరిగాయి. ఇందులో 2 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు మరణించారు. 4 పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారు. మరోవైపు శ్రీనగర్లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. లాల్ చౌక్ ప్రాంతంలో దుకాణాల్లో సోదాలు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారన్న సమాచారం రావడంతో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు పంజాబ్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. న్యూ ఇయర్ వేడుకల వేళ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పంజాబ్ విసిరే అవకాశం ఉందని అలర్ట్ జారీ అయింది. పంజాబ్లోని పాక్ సరిహద్దు ప్రాంతాలను సైన్యంతో పాటు బీఎస్ఎఫ్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. శీతాకాలం కావడంతో ఉగ్రవాదుల చొరబాట్లకు అనువైన సమయమని పాకిస్తాన్ ఐఎస్ఐ భావిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఎడతెరపి లేకుండా మంచు కురుస్తోంది. దీనిని అనుకూలంగా మార్చుకుని జమ్మూ కాశ్మీర్లో చొరబడ్డానికి ఉగ్రముఖలు కుట్రలు చేస్తున్నాయి. అయితే ఈ కుట్రలను పసిగట్టిన భద్రతా బలగాలు రాష్ట్రాన్ని జల్లెడ పడుతున్నాయి. పర్వత ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.